హాయ్ ఫ్రెండ్స్, దండాలు. ఊరంటే టెంకాయ తోట. టెంకాయ తోట అంటే తోటల్లో ముందుగా మనకు కనబడేది మిషన్ రూమ్. ఈ మిషన్ రూమ్లో తోటకు కావాల్సిన పనిముట్లంతా దీంట్లో పెట్టుకుంటాము. అందరికీ కరెంట్ మోటార్ ఉండేలే, కొందరికి మాత్రమే కరెంట్ మోటార్ ఉంటుంది. మనకి మిషన్ దగ్గర నీళ్ళు తొట్టి ఉంటుంది. ఏం చెప్పండా, గొడ్డు గొద్దు నీళ్ళు తాగేదానికి. ఈ బాయిని బుడెంగ్ బాయి అంటారు. చూడండి, ఒక్కొక్కరికి పారుతూ ఉంది, ఆ పక్క ఉడికిరులుతూ ఉంది. ఈ ప్రకృతి సౌందర్యము మన ఊర్లో మనం చూడాలంటే ఎంత బాగుంటుందో. మీరు వీడియోలు చేసి మన ప్రకృతి సౌందర్యాన్ని అంతా పంపిస్తే కదా మనకి తెలిసేది యా ఊర్లో ఎంత అందంగా ఉండేది. దీన్ని బుడెంగ్ బాయి తోట అంటాము. ఇది బుడెంగ్ బాయి, సరేనా? చూడండి, పనసమాన్ ఇంకా మనకు చాలా ఉపయోగాలు. పనసపండు తింటాము. పనసపాలు కుక్కలేమన్నా కొరికిడిస్తే పనసపాలు పెడితే మేలవుతుంది. మనము ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళకి తలగూరలు పెట్టి వాళ్ళని మొన్సేసి వచ్చి మెట్టుగా ఓ 3 దినాలు ఈ పనసాకల్లానే మనము సంగటి తినాలి. అది బెల్లం సంగటి తినాలా. ఇవంతా మీరు చేసినారు కదా, మాకుండదప్ప ఆచారాలు. చూడండి, పనసమాన్ అంటే చాలా ఆశ అందరికీ. ఎలాంటి పనస్తోలు అంత బాగుంటుంది. ఇంకా తోట చుట్టుకు ఏమో మానలు పూడ్చిపెట్టి బాగిమాన్ ఏంటంటే కరువు కాలంలో గొడ్డుగా తినేదానికి బాగిమాన్. ఇంకా సింతమాన్ అంటే కట్లకి ఉయ్యాలు ఊగేకి మనకు భలే ఆశ సింతమాన్లు అంటే. ఈ సింతమాన్లలో ఇవి పుచ్చకాయలు చూడండి, ఇట్లా గీరుతాము కదా, గీరితే కన్నా పట్టుకొట్టిందా లేదా ద్వారగాయ అని చెప్పి ఇట్లా గీరితే అని తెలిసిపోతుంది. గీరినప్పుడు ఏమన్నా ఎండినట్లు ఉంటే ద్వారగాయ అని అర్థమో, పొండు అయిపోయిందని అర్థమో. ఇప్పుడు ఇది పుచ్చకాయ, దీన్ని దొంచిడిసి కానీ ఉప్పు కారం వేసుకొని తింటే నా సామిరంగా ఉంటుంది. చూడు ఎంత బాగుంటుందో. ఎవరికంతా చింతపింజలు దొంచుకొని తింటారో కామెంట్స్ చేయండి. పాతోళ్ళు ఉండే గంట టైర్ బండ్లు, ఎద్దుల బండ్లు ఉండే. పాతలోళ్ళు పోయి గుంత చేరుకొనిరి, బండ్లంతా మొడుకు చేరుకొనే రండా. ఈ పాతోళ్ళు ఎవరని చూస్తాం. బయ్యమ్మ గారు, ఏఎం వెంకటస్వామి గౌడు, వీళ్ళే మాకు స్కూల్ చదివే కాలంలో బాగా చదవాలా, మంచి పేరు తీయాలా, మంచి పేరు తీసుకొని మంచి సంస్కారవంతులు కావాలా, 4 జాగాల మీ పేరు చెప్పుకోవాలని చెప్పిన మహానుభావుడు ఈయనేనప్ప మా వెంకటస్వామి గౌడు. చూడండి, ప్రతి ఎవరైనా కాలం అయితే